మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందామండి. మొదటి వచనం నుంచి చదివి మనం ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా దేవుని లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను. బహు జన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలండి చాలా సంగతులు ఉపమానపరీతిగా ఆయన అంటే యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఈ వాక్య భాగం మనము చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తం ప్రేమల తండ్రి, కృపల దేవందనమునైనా గతించిన వరాలన్నీ కాపాడారు. మరొక సమయం శనివారం ప్రార్థన కూడుకలో నీ బిడ్డలుగానైనా మీ సొత్తైన ప్రజలుగా ఈ సమయం ముందునైనా మీ సన్నిధిని మోకరించి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనగల చెవులు, గ్రహింపుగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దోస్తుని మరుగుపరచండి. నీ దోస్తుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దోస్తుని అధికారులు మొదలుకొని నడినెత్తు వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఈ సమయం ముందు నీ దోస్తునికి మీరే బోరగా ఉండి ఈ రాత్రి నీ బిడ్డ మనం అందరితో మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానములో అనేక సార్లు మనము చర్చించుకున్నటువంటి విషయం, అనేక సార్లు మనము విన్నటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానపు రీతిగా తెలియజేసినటువంటి ఒక అంశాన్ని రాత్రి కొద్దిగా క్లుప్తముగా మనం ధ్యానం చేసుకోవడానికి మనము ఇష్టపడదాం. ఈ మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో చాలా విచిత్రమైనటువంటి విషయాలు దేవుడు మన కొరకు వ్రాసి ఉంచారు. మొట్టమొదటిగా మనం చూస్తే 1 నుంచి 23 వచనాల వరకు చూస్తే విత్తువాని యొక్క ఉపమానమును దేవుడు ఇక్కడ రాసి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. విత్తువాని యొక్క ఉపమానం. అలాగే 24 నుంచి 30 వరకు చూస్తే గోధుమలు, గురుగుల గురించి యేసు ప్రభువారు ఉపమాన ప్రీతిగా తెలియజేస్తారు. అలాగే 31 నుంచి 32 వరకు చూస్తే ఆవగింజ గురించి, పరలోక రాజ్యము యొక్క ఆవగింజల గురించి, పరలోక రాజ్యం యొక్క విస్తరణ గురించి 31వ వచనం నుంచి 32 వరకు ప్రభువారు తెలియజేస్తారు. 33 నుండి 35 వరకు పులిపిండి, పులిసిన పిండి, దీనిని గురించి కూడా దేవుడు ఇక్కడ ఉపమాన ప్రీతిగా తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. పులిసిన పిండి 2 రకాలైనటువంటి సాదృశ్యాలుగా మత్తయి ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం. పులిసిన పిండి అభివృద్ధికి గుర్తు, పులిసిన పిండి పాపానికి కూడా గుర్తుగా ఈ పులిసిన పిండి గురించి, పులిపిండి గురించి ప్రభు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. 36 నుంచి 44 వచ్చిన వరకు చూసినట్లయితే దాచబడిన ధనము, ఆ ధనాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్పారు ఉపమాన ప్రీతిగాని. తర్వాత మనం చూసినట్లయితే 45 నుంచి 46 వరకు మంచి ముత్యములు కలిగినటువంటి స్థలమును గురించి, పొలమును గురించి ఇక్కడ ప్రభు వారు తెలియజేస్తారు. 47 నుంచి 50 వరకు చూసినట్లయితే వలన గురించి, చేపల పట్టే వలన గురించి యేసు ప్రభు వారు ఉపమాన ప్రీతిగా తెలియజేశారు. ఇవన్నీ ఉపమాన ప్రీతిగా తెలియజేయడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో చదువు లేని వారు, చదువుకోవడానికి వీలు లేని వారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, వారికి ఒక పేరు కూడా ఉంది, పామరులు వారి పేరు. చదువు లేని వారి గురించి ఏమి రాయబడింది అక్కడ? పామరులు అని వారికి ఒక పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఉపమాన ప్రీతిగా అనేక అంశాలు చెప్పారు. సామెతలు కూడా యేసు ప్రభువారు బోధించారు. ఆయన సామెతలు చెప్పినప్పుడు సామెతలు కూడా తెలియజేస్తారు.
ఉపమానపరీతిగా మనుషులకు అర్థమయ్యేలాగా, వచ్చినటువంటి ప్రజలకు అర్థమయ్యేలాగా యేసు ప్రభువారు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తెలియజేసినటువంటి ఉపమానములో విత్తువాని యొక్క ఉపమానాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందామండి. కొద్ది మాటలు ధ్యానం చేసుకుని ప్రార్థన కూడుక కనుక ప్రార్థనలో మనము ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం చేద్దాం. చదివినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ధోనికి కూర్చుండి ప్రజలకు బోధిస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ధోని ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. నీటిలోనికి ధోనిని నడిపించి ధోనిలో కూర్చొని ఆ ఒడ్డున ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు ప్రభువారు బోధిస్తూ అక్కడ చెప్పబడినటువంటి విషయాలు మనం ఇక్కడ ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి 3వ వచనం చూస్తే, ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమానపరీతిగా చెప్పాను. ఎట్లనగా, ఏ ఉపమానపరీతిగా ఏం చెప్పారైనా? ఇక్కడ ఉపమానపరీతిగా చెప్పినటువంటి విషయాలు 4వ వచనం నుంచి మనం చదువుతాం. చదవండి 4వ వచనం. ఎవరో విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. మొదటి విత్తనం ఏంటండి? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డవి. త్రోవ పక్కన పడ్డ విత్తనాలను పక్షులు వచ్చి తినివేసింది. తర్వాత రెండవ విత్తనం కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడ్డవి. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసిన, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి ఆ విత్తనాలని అణిసివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు, చెవి గలవాడు కాదు, చెవులు గలవాడు వినుగాక అని ప్రభు వారి ఇక్కడ వాక్యము మన కొరకు వ్రాయించి ఉంచారు. ఇప్పుడు విత్తనాలు ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు అమ్మా, విత్తనాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మొదటి విత్తనం ఏమిటి అమ్మా? మొదటి విత్తనం దారి పక్కన పడ్డది. రెండో విత్తనం రాతి నేల మీద పడ్డది. మూడో విత్తనం ముండ్ల మొదలవదు. 4వ విత్తనం మంచి నెల మధ్య. ఇప్పుడు ఎన్ని విత్తనాలు అయినాయి? 4 విత్తనాలు అయినాయి. అంతేనా? ప్రీతి పెట్టారా? పొలములో విత్తనాలకి వెళ్ళినటువంటి వ్యక్తి విత్తిన విత్తనాలన్నీ కూడా ఒకే రకమైన విత్తనాలు విత్తాడు. విత్తినటువంటి విత్తనాలు ఒకే రకం, అన్నీ కూడా ఒకే రకం. సంచిలో వేసుకున్నాడు, లేకపోతే బుట్టలు వేసుకున్న విత్తనాలను విత్తుకుంటూ పొలమంతా తిరుగుతున్నాడు. పొలమంతా తిరుగుతూ, పొలం పక్క నుంచి కూడా తిరుగుతూ విత్తనాలను విత్తినప్పుడు విత్తిన విత్తనాలు పడ్డటువంటి స్థలాలను యేసు ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అక్కడ విత్తనాలు 4 రకాలు కాదు, విత్తనాలు ఒక రకమే. కానీ పడ్డటువంటి స్థలాలు 4 రకాలైనటువంటి స్థలాలు అక్కడ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి దేవుడు మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఫలించేటటువంటి జీవితాల గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ, ఫలించని జీవితాలు కూడా ఎందుకు ఫలించడం లేదో, అభివృద్ధి పొందవలసిన వారు అభివృద్ధి పొందకుండా, అభివృద్ధి లేకుండా ఎలాగ జీవిస్తున్నారు, ఎందుకు జీవిస్తున్నారు, వారికి ఉన్నటువంటి తారతమ్య భేదాలు, ఫలించే వారికి ఫలించని వారికి ఉన్నటువంటి తేడా ఏమిటో యేసు ప్రభువారు ఉపమానపు రీతిగా ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. దీనికి వివరణ యేసు ప్రభువారు ఇక్కడ మన కొరకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. శిష్యులు వెళ్ళి యేసు ప్రభువారిని అడిగారు, ప్రభువా, ఈ ఉపమానం యొక్క రీతి ఏంటి, ఉపమానం యొక్క అర్థం ఏమిటి,
నువ్వు ప్రతిదీ కూడా ఉపమాన ప్రీతిగానే చెప్తున్నావు కదా, కారణం ఏంటని శిష్యులు యేసుప్రభువుని అడిగినప్పుడు వారు గ్రహించడానికి వారికి జ్ఞానం లేదు, గ్రహించడానికి వారికి అవకాశం లేదు కనుక మీరు గ్రహించడానికి అవకాశం ఉంది. వినుచున్న మీరు ధన్యులు, చూచుచున్నటువంటి వారు మీరు కూడా ధన్యులని యేసుప్రభువారు ఇదే అధ్యాయంలో మనకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియజనముల. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసుప్రభువారు ఈ విషయాల గురించి ఎందుకు చెప్పారో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. 15వ వచనం చూడండి, ఇక్కడ 15వ వచనం చూడండి. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిరుపుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వునది. యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఎటువంటి మాట? ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూసు మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి మాట. ఈ మాట పాత నిబంధనలో ఉన్నటువంటి మాటని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కోట్ చేస్తున్నట్టుగా మన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం 9, 10 వచనం చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూడండి. అక్కడ యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక్కాణిస్తున్నారు, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క స్థితి ఆ కాలంలోనూ ఉంది, విననటువంటి స్థితి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలోనే కూడా ఉందనే సత్యాన్ని తెలియజేయడానికి యేసుప్రభువారు ఈ మాటను ఇక్కడ రాసినట్టుగా మనం చూద్దాం, రాయించినట్టుగా చూస్తాం. చదవండి యెషయా గ్రంథం 6 9వ వచనం 10వ వచనం. మీరు పోయి ఈ జనుల తిట్లనుమో నిత్యము వినుసుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంలో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము ప్రభువేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూసుకొనుస్తున్నారని చెప్పాను. ప్రియజనమే, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలను యేసు ప్రభువారు మత్తయి రాసిన సువార్తలో 15వ వచనంలో 13వ అధ్యాయము 15వ వచనంలో మెన్షన్ చేశారంటే వీరు వినడానికి వింటారు కానీ గ్రహించరు, చూడడానికి చూస్తారు, అర్థం చేసుకోలేరు. ఎంతకాలం? అబ్బో, పాత నిబంధన కాలానికి యెషయా భక్తుడు రాసినటువంటి యెషయా గ్రంథానికి ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్త కొన్ని వందల సంవత్సరాలలో కూడా మార్పు మనుషుల్లో కూడా లేదు. అక్కడ సంగతి పక్కన పెడితే ఈ రోజున కూడా వినేవారు వింటారు, చూసేవారు చూస్తారు కానీ గ్రహించలేరు. ఎక్కడికక్కడే మర్చిపోయి మానవుల ప్రవర్తన చేస్తూ ఉంటారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అయితే 16వ వచనం చూడండి. అప్పుడు అయితే ఎవరు కన్నులు చూస్తున్నాయండి? ఇక్కడ ఈ క్వశ్చన్ వేసింది ఎవరు? శిష్యులు వేశారు. శిష్యులు ఈ ప్రశ్న వేశారు కనుక శిష్యులకు దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తున్నటువంటి ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. 10వ వచనంలో ఉంటది. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావా అని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా నేను ఏమన్నట్టున్నాడు? అయితే మీ కన్నులు చూచుతున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూసి వాటిని చూడకపోయి మీరు విను వాటిని వినగోరి వినకపోయిరి అని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. యేసుప్రభువు చెప్పే మాటకు అర్థం ఏంటో తెలుసండి? చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. వినాలనుకున్నారు, వారు వినలేకపోయారు. తినాలనుకున్నారు, వారు తినలేకపోయారు. ఎందుకు వినాలనుకుని వినలేకపోయారు, తినాలని తినలేకపోయారు, చూడాలని ఎందుకు చూడలేకపోయారు తెలుసా? చూడాలనుకుని ఆశ కలిగేటప్పటికి వారు చచ్చిపోయారు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక ఆవిడంటే చక్కని వంట చేసుకుందంట. మంచి రోజు చికెన్ ఏంటి, రోజు మటన్ ఏంటి, ఈసారి చేపలు తెచ్చుకుందాం అని సంతకు పోయి చేపలు తీసుకొచ్చి ఆ చేపలు చక్కగా వంట చేసి ఆ వంట వండేసిన తర్వాత గుమ్మగుమ్మలు ఆడుతుంటే దింపిన తర్వాత ఏమనుకుందంట, చెమటగా ఆడుతుంది కదా, స్నానం చేసి వచ్చి మనం చేపల కూర తిందాం, అందంగా తిందాం, రుచిగా తిందాం అనుకుని గబగబ వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చుని మాంసంలో అన్నం పెట్టుకుని ఆ చేపల కూర తిందామని దాని వెనక చూస్తూ అన్నం మొత్తం నోట్లో పెట్టుకోపోయి లోపల దేవుడు అన్నాడంట, చాలే తిన్నావు కానీ వచ్చేసి అన్నాడంట. ఏమైందప్పుడు? ఆ అన్నం కంచం దగ్గర పెట్టుకునే మొత్తం నోట్లోకి వెళ్ళకుండానే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. తినాలనుకున్నవారు తినకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, చూడాలనుకున్నవారు చూడకుండా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. పిల్లల్ని చూద్దామని బయలుదేరిందంట అమెరికా నుంచి. విమానం మీద వచ్చింది, మానం అక్కడి నుంచి బస్సులో బయలుదేరి వస్తుంది. బస్సులో బయలుదేరి వస్తుంటే మధ్యదారిలో యాక్సిడెంట్ అయ్యి బస్సులో ఉన్న వాళ్ళందరూ దాదాపు 20-30 మంది చనిపోయారు. ఆ 20-30 మంది ఇవి కూడా చనిపోయింది. ఎక్కడికి వస్తుంది? పిల్లలను చూద్దామని, కుటుంబాన్ని చూద్దామని, తన సొంత ఊరు చూద్దామని, వారు ఎలాగొన్నారో ఒకసారి చూసి పలకరించి మనం సంతోషిద్దామని బయలుదేరి వస్తున్నటువంటి ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి ఆవిడ ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. అదే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, చూడాలనుకున్నవారు చూడలేకపోయారు, వినాలనుకున్నవారు వినలేకపోయారు. మరి ఏమైపోయారండి? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కానీ శిష్యులకి యేసు ప్రభువు చెప్తున్న మాట, చూచుతున్న మీరు ధన్యులు, వినుచున్న మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతుడు మీరు చూసి వాటిని చూడగోరి చూడకపోయి, విను వాటిని వినగోరి వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభువు వారికి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 స్థలాల గురించి, విత్తబడిన విత్తనాల గురించి, విత్తనములు పడ్డటువంటి 4 స్థలాల గురించి, 4 ప్రదేశాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు దానిని వివరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడి నుంచి? 19వ వచనం నుంచి మనము జాగ్రత్తగా ఎక్కడి నుంచి మనం వింటే, మన జీవితాలు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన జీవితంలో ఎదుగు బదుగు లేకుండా మనం జీవిస్తూ ఉంటే ఎందుకు జీవిస్తున్నాం ఇలాగా? మన బ్రతుకులు ఇలాగ ఎందుకు అయిపోయినాయి? మన బ్రతుకులు ఎందుకు తగలడిపోయినాయి? మన బ్రతుకుల్లో ఆశీర్వాదాలు ఎందుకు లేవు? దీవులు ఎందుకు లేవు? మనకున్నటువంటి లోటు ఏమిటి? మనకున్నటువంటి శాపం ఏమిటి? దేవుడు అందరిని దీవించి నన్నెందుకు దీవించలేకపోతున్నాడు? అందరినీ గణపరచి నన్నెందుకు గణపరచలేకపోతున్నాడు? ఎప్పుడు కూడా తడువుకోవడమే, ఎప్పుడు కూడా నా జీవితంలో కష్టాలే, ఎప్పుడు నా జీవితంలో ఇబ్బందులే, ఎప్పుడు నా జీవితంలో రోగాలే, ఎప్పుడు నా జీవితంలో శాంతి లేదు. ఏం లేదండి, శాంతి లేదు, నెమ్మది లేదు అని మీరు అనుకుంటూ ఉంటే, ఎందుకు శాంతి లేదు, ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు మీకు ఈ బాధలు, ఈ కష్టాలు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే యేసు ప్రభువు చెప్తున్నటువంటి ఈ వివరణ 18వ వచనం నుంచి మనము 30వ వచనం వరకు జాగ్రత్తగా వింటే యేసు ప్రభువు దీని గురించి మనకు తెలియచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. 19వ వచనం చదువుదామా? చదవండి. విత్తువాను కూర్చిన ఉపమానపు భావము వినండి, ముందు వినండి, వింటే మీకు అర్థమవుతుంది. మొదటి విషయం, ఎవడైనా రాజ్యమును కూర్చిన వాక్యమును విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ పక్కన పడ్డ విత్తనం అంటే ఎలాగుంటుంది అంటే అది
వాక్యము వింటాడు వీడు, వాక్యమును వినడానికి సమయం ఇస్తాడు. వాక్యము విన్న తర్వాత దాన్ని గ్రహించకుండా ఉంటే, నువ్వు గ్రహించలేని వాక్యాన్ని సాతానుగాడు వచ్చి దానిని ఎత్తుకుపోతాడంట. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఇవే. త్రోవ పక్కన విత్తనాలు పడగా పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోయేను అని రాయబడి ఉంది మొదటి సామెత. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయి. ఏ పక్షులు అవి? పక్షులు అంటే సాతానుగాడు, వాడు దురాత్మ, వాడు దుష్టుడు. వాడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలిసింది ప్రియదినబడ్డారా? వాడుకున్న ఆలోచన, నీవు దేవునిలో ప్రార్థించకూడదు, దేవునికి నువ్వు మోకరించకూడదు, నా దేవుడు గొప్పవాడు అని నీ నోటితో చెప్పకూడదు. నువ్వెప్పుడు కూడా టీవీలు చూస్తూ, సీరియల్ చూస్తూ, సినిమాలు చూస్తూ, లేనిపోని సోదంతా చెప్పుకుంటూ దేవునికి దూరంగా ఉండడం వాడికి ఇష్టం. దేవునికి దూరంగా ఉండడం వాడికి ఇష్టం కనుక వాక్యమును నీలో లేకుండా వాడు ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మొట్టమొదటిది ఇది త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనం. అర్థమైందా మీకు? త్రోవ పక్కన పడ్డ విత్తనం ఏంటంటే, వాక్యము విని దాన్ని పఠించుకోకుండా, దాన్ని ధ్యానం చేయకుండా, ఇక్కడ విన్నటువంటి వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యములు ఏముందో మరలా నువ్వు చదువుకోకుండా, దాన్ని గుర్తుపెట్టుకోకుండా, దానితో నువ్వు సహవాసం చేయకుండా, వాక్యాన్ని ఎన్నాలే వచ్చాలే ఏమైపోయింది అనుకుంటే కనుక సాతానుడు వచ్చి ఆ వాక్యమును ఎత్తుకుపోతాడంట. కనుక అది త్రోవ పక్క పడ్డటువంటి విత్తనం. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయిగా. సంవత్సరాలు వింటాం, సంవత్సరాలు మనం వింటాం. విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోకపోతే, ఆ వాక్యాన్ని సాతానుగాడు ఎత్తుకుపోతే మనలో వాక్యము ఉండదు. నీ వాక్యము నా త్రోవలకు దీపము, నా కనులకు వెలుగై ఉన్నది. వాక్యము నీలో ఉంటే మన త్రోవలకు దారి చూపిస్తుంది. వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోకపోతే మనకి ఏ దారి ఉండదు, అంత శీఘ్రమయమే. వాక్యము వెలుగు కనుక, వెలుగైన వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే కనుక నీకు వెలుగు ఉంటుంది నీతో. ఆ వెలుగుతో నువ్వు సహవాసం చేస్తే ఈ లోకంలో నీవు పడిపోవడానికి అవకాశము ఉండదు. ఆ వెలుగుతో నువ్వు సహవాసం చేయకూడదనే సాతానుగాడు వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనం అది అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. రెండవ చూడండి. అమ్మా, రాతి నేలల గురించి చెప్పుకోవాలిగా మనం. రాతి నేల పడ్డటువంటి విత్తనం గురించి యేసుప్రభువు వారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఎవడైనా రాజ్యము కూర్చుని వాక్యం విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వానిని ఎత్తుకుని పోవును, త్రోవ పక్కన పడిన వాడు వీడే. 20వ వచనంలో చూస్తే, రాతి నేలను విత్తిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందు అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైన హింసైన కలుగుగా అభ్యంతర పడును. వీడితో ఒక తెలివితేటలు. ఇందాక వాక్యము విన్నారు, వాక్యాన్ని పట్టించుకోలేదు, పక్షులు వచ్చి ఎత్తుకుపోని. రెండవది రాతి నేల పడినటువంటి విత్తనం ఎటువంటిదంటే అండి ప్రియమైన బిడ్డలారా, 20వ వచనంలో వాక్యాన్ని వింటారు. మీలో చాలా మంది వాక్యము విన్నప్పుడు అబ్బో వాక్యం బాగుందండి, వాక్యం చాలా దేవుడు భలే చెప్పాడండి అని కొంతమంది ఉప్పొంగిపోతూ ఉంటారు, కొంతమంది గొంతులేసేస్తూ ఉంటారు. వాక్యం నిమిత్తం మంచిదే, వాక్యములో ఆనందించడం మంచిది, వాక్యములో సంతోషించడం మంచిది, వాక్యములో గొంతులు వేయడం కూడా మంచిదే. అందుకే 20వ వచనం మనం చెప్తాం. అయితే అతను చూడండి సంతోషముతో దానిని అంగీకరించేవాడు. ఎలాగంటే అండి, సంతోషంతో అంగీకరించేస్తున్నా
ఈ వాక్యం నా కోసమే అండి, నిజమే నా కోసమే, దేవుడు నా కోసమే వాక్యం ఇచ్చాడు అని సంతోషంతో అంగీకరిస్తాడంట. అంగీకరించి ఏం చేస్తాడంటే చూడండి, అతను అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగు గాని అభ్యంతర పడును. ఇదేంటంటే అభ్యంతర పడడానికి గల కారణం ఏంటంటే వాక్యము మనలో లోతుగా నాటబడలేదు. వాక్యము లోతుగా నాటబడలేదంటే అర్థం ఏంటంటే రాతి నేలన పడ్డటువంటి విత్తనాలు వాన గురిచింది, విత్తనము మొలిచింది. విత్తనము మొలిచినా కానీ కింద వేరు లేనందున, మట్టి లేనందున, ఆ మట్టి లేనందున అదేమైంది, లోతుకి వెళ్ళడానికి అవకాశము లేకుండా పోయింది. ఎండ తగిలేసరికి అది వాడిపోయింది. ఎండ తగిలేసరికి వాడిపోయింది, కింద మన్ను లేదు అనే దానికి సాదృశ్యంగా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలిసింది. నీలో విశ్వాసపు పరిమాణము తక్కువగా ఉన్నప్పుడు, వాక్యము నిమిత్తము శోధనైనా శ్రమైనా హింసైనా వచ్చినప్పుడు ఏం చేస్తామంట, మనం వెంటనే కృంగిపోతాం. అందుకే ఆ 20వ వచనంలో ఉన్నట్టు మాట చెప్తుంది. అయితే అతనిలో వేరు లేనందు కొంతకాలము నిల్చుని కానీ వాక్యము నిమిత్తం శ్రమైన హింసైనను కలుగు కానీ అభ్యంతర పడతాడంట. వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినా, అభ్యంతర పడిపోయి అని ఏం దేవుడిలే తర్వాత చూస్తాను అని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కొంతమంది ఉన్నారు. అమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఇక్కడ ఉండకూడదు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, సినిమాకి ఎందుకు వచ్చావు, నువ్వు దేవుని నమ్ముకున్నవాడు సినిమా హాల్ దగ్గర ఉండకూడదు కదా, దేవుని నమ్ముకున్నవాడు ప్యాకెట్ దగ్గర ఉండకూడదు కదా, దేవుని నమ్ముకున్నవాడు మందు షాప్ దగ్గర ఉండకూడదు కదా అని వాక్యం నిమిత్తం ఏదైనా అభ్యంతరం వచ్చిందనుకనే ఏం దేవుడు, మందు అవుతాయి ఈ లేదు, సినిమాకి వెళ్తా ఈ లేదు, షికారికి వెళ్తా ఈ లేదు, ప్యాకెట్ దగ్గర కూర్చోంటా ఈ లేదు అని చెప్పి అభ్యంతరపడి వెనుకకు వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే మొన్నంటే దేవుని యొక్క విశ్వాసం, దేవుని మీద నమ్మిక, దేవుని యొక్క విశ్వాసం లేకపోతే వాడు అణగారిపోతాడు, పైకి అసలు ఎదగడానికి అవకాశం లేదు. ఎండ తగులుతుంది, వెంటనే వాడు వాడిపోతాడు అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మూడవ ప్లేస్ స్థలాన్ని మనం ఒకసారి చూద్దాం. 22వ వచనంలో 22వ వచనం చదువుతాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యాన్ని వింటాడు, నిష్ఫలుడు అవుతాడంట. మూడవ విత్తనం ఎక్కడ పడ్డది? ముండ్ల పొదలలో పడింది. ముండ్ల పొదలలో విత్తనం పడిన దానికి సాదృశ్యంగా యేసుప్రభువు వారు చెప్తున్న మాట మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఏమైనా రాయబడిందంటే ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యమును వినువాడే. ఏమంటే వాక్యం వినకుండా ఎవరన్నా ఉంటారా? వాక్యాన్ని అంటారు. మందిరానికి వచ్చింది దేనికోసం? వాక్యం వినడానికి. నిద్రపోతూ విన్నా, కునుకుబాట్లు పడుతూ విన్నా, వేరే ఆలోచనలో ఉండి విన్నా, ఇవన్నీ విన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా వాక్యాన్ని వినువాడే. వాక్యాన్ని వింటున్నాడంట వీడు. వాక్యాన్ని విన్న తర్వాత ఏమవుతుందండి? వినువాడే కానీ ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిసివేయను కనుక వాడు నిష్ఫలుడగును. ఐహిక విచారాలు అంటే డబ్బులు లేవండి వాళ్ళ ఎలాగో అప్లోడ్ అవుతాడండి, ఎలా కట్టాలి? ఐహిక విచారాలు, ధనమోసం, డబ్బు లేకపోవడం. ఐహిక విచారాలు అంటే చాలా వస్తాయి అందులో. భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, ఇంట్లో కొట్లాట్లు, గొడవలు, లేమి, అది ఉంది ఇది లేదు, ఇది ఉంది అది లేదు అనేటువంటి తలంపులు, ఆలోచనలు, ఐహిక విచారాలు. ఆడు బాగున్నాను నేను బాగోలేదు, వాళ్ళు బాగున్నారు నేను బాగోలేదు అనేటువంటి ఐహిక విచారాన్ని పెట్టుకుని ఏం చేస్తారంట? వాక్యమును మర్చిపోతారంట. ప్రియజన వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాక్యాన్ని మర్చిపోతారు. ఐహిక విచారము ధనమోసము వాక్యమును అణిసివేయను కనుక వాడు నిష్ఫలుడు అగుతాడంట. ఎప్పుడైతే ఐహిక విచారాలు ఉన్నాయంటే దేవుని మీదకి మనసు అనదు, దేవుని మీదకి మనసు తిరగదు. మీకు ఏదైనా ఆలోచన ఉందనుకోండి, మీకు జరగదు ఏదైనా మీ మనసులో కానీ హృదయంలో కానీ ఉందనుకోండి, పదే దాన్ని తలుచుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుందో తెలుసా మీకు? ముందు బీపీ వస్తుంది, నిద్ర పట్టదు, ఆలోచనలు ఎక్కువైపోతాయి, ఎవడేది చెప్పినా కానీ మీకు అర్థం కాదు,
ఎవడేది చెప్పినా కానీ మీరు వినడానికి ఇష్టపడరు. ఇటువంటి ఐహిక విచారాల వల్ల నువ్వు దేవుని వాక్యాన్ని విడిచి దేవునికి దూరంగా నీవు వెళ్ళిపోతూ ఉంటావు. అది దేవుడు చెప్పినటువంటి మాట. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం గురించి. మొట్టమొదటిది దారి పక్కన పడ్డది, పక్షులు ఎత్తుకుపోయినట్టు సాతానుగా ఎత్తుకుపోయాడు. రెండవది రాతి నెల పడ్డది, రాతి నెల పడ్డటువంటి విత్తనం మొలిసింది కానీ వేరు లేనందున ఎండ తగిలేసరికి అది వాడిపోయింది. మూడవది ముండ్ల పొదలో పడ్డటువంటి విత్తనం. ముండ్ల పొదలో పడ్డ విత్తనం ఏం చేసింది? ఐకిక విచారాలు దీనిని వాక్యము విన్నాడు, విత్తనం మొలిసింది, మొలిసి పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత ఇది ఇంకా పైకి వెళ్ళడానికి ఈ ముండ్ల పొదలు ఏం చేస్తానండి? వాటిని అణిసివేసేసినాయి కనుక వారిలో కూడా వాక్యము నిష్ఫలం అయిపోయింది. ఆఖరిగా చూడండి, 4వ విత్తనం గురించి దేవుడు చెప్తున్నాడు. 23వ వచనం చూడండి. 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యమును విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి నేలను పడ్డటువంటి విత్తనం ఎలాగందండి? విన్నాడు, అంగీకరించాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చక్కని ఉదాహరణ. మరి మంచి నేల అంటే ఏంటి? దారిలో పడ్డ విత్తనాలు పక్షులు ఎత్తుకెళ్ళిపోయి, అలాగే రాతి మీద పడ్డ విత్తనాలు మన్ను లేక ఎండిపోయినాయి. ముండ్ల వదలో పడ్డ విత్తనం ఎదగలేక ముండ్లు, ఎదిగేటప్పుడు ముండ్లు అణిసివేసింది. ఇవన్నీ కూడా మానవునికి వచ్చేటటువంటి బలహీనతలు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మంచి నేలను పడినటువంటి విత్తనం అంటే అర్థం ఏంటో తెలిసింది ప్రియమైన బిడ్డలారా. వీడికి శోధన వచ్చినా తట్టుకుంటాడు, శ్రమ వచ్చినా తట్టుకుంటాడు, ఇబ్బంది వచ్చినా తట్టుకుంటాడు, ఇరుకు వచ్చినా తట్టుకుంటాడు. ఎన్నో బాధలు ఉన్నా కానీ వీడికి ఆ బాధలన్నింటిని కూడా తట్టుకుంటాడు. ఎలా తట్టుకుంటాడు? ఈ మంచి నెలన పడినటువంటి విత్తనం 100 అంతలుగా ఫలించిందంట. ఎలాగ తట్టుకుంటాడు? మీకు విషయం జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. మంచి నేలన పడ్డటువంటి యొక్క విత్తనం ఫలించడానికి కారణాలు ఏమిటో తెలిసింది? శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, వెంటనే వీడు కృంగిపోవడం. మంచి నేలన పడ్డటువంటి విత్తనం కృంగిపోదు. శోధన వచ్చిన వెంటనే మొట్టమొదటికి ఎవరు గుర్తుకు వస్తాడు? దేవుడు గుర్తుకు వస్తాడు అతనికి. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, నాకు ఆయన తండ్రి, నాకు ఆయన జన్మనిచ్చాడు. ఏ జన్మ ఇచ్చాడు? ఆత్మీయ జన్మనిచ్చాడు. ఆయన తల్లిదండ్రులమ్మ శరీరపు జన్మనిస్తే ఆయన నాకు ఆత్మీయ జన్మనిచ్చాడు. ఆయన నాకు రక్షణ దయచేశాడు. నన్ను వెంబడించమన్నాడు. నేను వెంబడిస్తున్నాను కనుక నాకు ఏదైనా అవసరం వస్తే నీ అవసరత నేను తీరుస్తానని ఆయన చెప్పాడు కనుక నేనేం చేస్తాను? శ్రమ వచ్చినప్పుడు ఆయన సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తాను అనేటువంటి తలంపు మంచి నేలను పట్టేటువంటి విత్తనం కలిగిన వాడు ఆ తలంపు కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయమైన అసమయమైన, శోధన వచ్చినా శ్రమ వచ్చినా దేవుని దగ్గరికి వచ్చి ముందు దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థన చేసుకుని దాని ద్వారాగా విడుదలను పొందుకుంటాడు. అంతుకు అతడు 100 అంతల ఫలితాన్ని పొందుకుంటాడు. రెండవది అప్పులున్నాయి. ఈయన కూడా అప్పులున్నాయి, ఈయన కూడా శ్రమలో ఉన్న అప్పులున్నాయి. అప్పులు కూడా వస్తానని మా అతనికి కబురు పంపించాడు, ఫోన్ చేశాడు. వెంటనే అప్పులోడు వస్తాడు అప్పటికల్లా మనం ఏం చేస్తాం? వెంటనే దాక్కుంటాకో పక్కోడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడానికి వాడికి ఇవ్వాల్సిన బాకీ నిమిత్తం ఎలా ఎక్కొట్టాలి, ఎలాగన్ని మాట్లాడాలి, ఎలాగన్ని పంపించాలి అని వెంటనే మనం తలంపులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ తలంపులు వచ్చేసిన వెంటనే దేవుని మీదకి మనం ఆలోచన వెళ్ళదు, దేవుని మీదకి ఆలోచన వెళ్ళదు. కానీ మంచి నెల విత్తబడినటువంటి విత్తనం ఏం చేస్తుంది తెలుసా? ఆడెటువంటి వాడైనా పర్లే, ఎంత భయంకరుడైనా పర్లే,
ఒకవేళ ఆడు వచ్చి నన్ను చంపేయడానికి వాడు బలవంతంగా వస్తున్నా పర్లే, కానీ నేను నమ్మిన దేవుడు వాడికంటే గొప్పవాడే కదా. వీడికి ఉన్న ఆలోచన, 4వ విత్తనం అనుకున్నట్టు ఆలోచన అంటే తెలిసింది, వీడికంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు బలవంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని విశ్వసించిన వాడు కనుక వాడు వచ్చినా కానీ వద్దారానిలే, నేను దేవునికి మొరపెడతాను, దేవునికి నేను ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధానం నేను అంగలారుస్తాను, దేవుడు నాకు జయమునిస్తాడు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 4వ విత్తనం ఫలించడానికి కారణం ఏంటో తెలిసింది, ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి శోధన ఇచ్చినా కానీ మొట్టమొదటిగా ఎన్ని పక్కన పెడతాడు, దేవునికి పెద్ద కుర్చీ వేసి పెద్దపేట వేసి దేవుని ముందు కూర్చుని వీటన్నిటిని బట్టి దేవునికి విన్నవించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యాకోబును అన్నగారు చంపడానికి వస్తున్నాడు. యాకోబు అన్నగారిని చంపడానికి 300 మందితో బయలుదేరి వచ్చేస్తున్నాడు. యాకోబుకి ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఆగి తన భార్యను, తన పిల్లల్ని, ఉపపత్తుల్ని, తనకున్న సంపద అంతని కూడా రేవు దాటించేసి, ఏటిని దాటించేసి అతడొక్కడే ఎబ్బోకు రేవు అవతల నిలబడిపోయి ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, మా పితరుల దేవా, నన్ను రక్షిస్తానన్నావే, నేను ఒట్టి కర్రతో నేను యోర్దాను దాటాను కదా, ఇప్పుడు అనేకమైన సంపదతోను, భార్యలతోను, ఉపపత్తులతోను, కుమారులతోను ఇక్కడ దాకా వచ్చాను కదా, అది నీ కృపే కదా. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు దర్శనమిచ్చాడు. దేవుని కాళ్ళు పట్టుకున్నాడు, దేవుని అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు యాకోబుని దీవించాడు. తొడగూటి మీద ఉన్నటువంటి నరము తెగిపోయింది, అయినా కానీ కుంటుకుంటూ లేచి అన్నగారిని ఎదుర్కొంటాకి వెళ్ళాడు. అన్నగారిని ఎదుర్కొంటాకి వెళ్తే అప్పుడు దగ్గర చంపుతానని వచ్చినటువంటి అన్నగారు దేవుని యొక్క ఆశీర్వాదాలు బట్టి, దేవుని యొక్క దీవులను బట్టి తమ్ముడిని కౌగలించుకుని, వీళ్ళంతా ఎవరు అంటే వీళ్ళంతా నీ స్వాచ్యమే అన్నారు. వీళ్ళందరూ కూడా నా భార్యలు, నా బట్టలందరూ కూడా నీ సొత్తే అన్నయ్య అన్నాడు. అన్నగారికి ఎంత కరుణ కలిగింది. చంపుదామని వచ్చినవాడు ఎన్ని సంవత్సరాలు బట్టి, దాదాపు 40 సంవత్సరాలు పగ పెంచుకుని చంపుదామని వచ్చినటువంటి ఏసావు అన్నగారిని, తమ్ముడిని, యాకోబును చంపకుండా కౌగులించుకుని వారందరూ ఆ రోజున అక్కడ విందు చేసుకుని భోజనాలు చేసుకుని వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకోసం అది? యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడండి? వినయముతో, విధేయతతో మోకరించి ప్రార్థన, ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. ఈ రోజున నీకు చాలా మంది ఇంటికాడ ఉంటారు, చాలా మంది నీకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. వారు ఉన్నంతసేపు కూడా నీకు దేవుని మీదకి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేయాలనే ఆలోచన నీకు రాదు. నువ్వు సుఖంగా ఉంటే దేవుని ప్రార్థన పట్టించుకో. నీకు కష్టాలు వచ్చినప్పుడే దేవుని చూస్తూ ఉంటావు, దేవుడు కూడా అప్పుడు చూస్తాడు. బాగున్నప్పుడు రాలేదే, బాగోలేనప్పుడు వచ్చావా, సరేలే కొద్దిగా అనుభవించు, కొద్దిగా వాటిని ఆస్వాదించు. అంటే కష్టాలు ఆస్వాదించడం దేవునికి ఇస్తావా? కాదు. నువ్వు మార్పు పొందాలి. నువ్వు మార్పు పొంది దేవునికి మరలా దేవుని బిడ్డగా నీవు తయారవ్వాలి. పుటమ వేస్తాడు మనల్ని. ఎలా పుటమ వేస్తాడంట దేవుడు? శోధనతో, ఆయన శోధనతో పుటమ వేస్తాడు, కష్టాలతో పుటమ వేస్తాడు. ఆయన మనల్ని కడుగుతాడండి. ఆయన కడుగుతున్నప్పుడు, మనల్ని పుటమ వేస్తున్నప్పుడు, మనలను కడుగుతున్నప్పుడు బాధ కలుగుతాడు. మనల్ని పరీక్షిస్తున్నప్పుడు కూడా దేవుడు బాధ కలుగుతాడు. కానీ వాటన్నిటిని కూడా తట్టుకుని మనం దేవుని దగ్గరికి వస్తే గనక ప్రియదేని బిడ్డారా, దేవుడు అద్భుతమైన జీవితాన్ని నీకైనా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎటువంటి శ్రమైన, ఎటువంటి శోధనైనా, ఎటువంటి ఇరికైనా తప్పించడానికైనా సమర్థుడు. ఈ రాత్రి నీవు దేవుని సన్నిధానంలో ఉన్నావు కనుక, దేవుని మాటలు వింటున్నావు కనుక, ఒకవేళ నీలో ఉన్నటువంటి సమస్య ఎటువంటిదైనా కానీ, నీ బాధ ఎటువంటిదైనా కానీ, దేవుని సన్నిధానంలో కనుక నీవు ప్రార్థించగలిగితే, యాకోబులాగా ప్రార్థించగలిగితే, అబ్రహాములాగా నువ్వు ప్రార్థించగలిగితే, మోషేలాగా ప్రార్థించగలిగితే, యెహోషువలాగా నువ్వు ప్రార్థించగలిగితే, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు
తీసివేయడానికి తీర్చడానికి అయినా ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నువ్వు ఫలించే విత్తనంగా ఉంటావా, అణగారిపోయే విత్తనంగా ఉంటావా? దేవుడు నీకు వాక్యాన్ని వినిపించినప్పుడు, వాక్యము దేవుడు నీ చెవులలోనికి వినిపించినప్పుడు, నువ్వు వాక్యమును విన్నప్పుడు, నేను అణగారిపోయే విత్తనంలాగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. రాతి నేలను పడిన విత్తనంలో ఉండడానికి ఇష్టం లేదు. త్రోవ పక్కన పడ్డ విత్తనంలాగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. మంచి నేలను పడినటువంటి విత్తనంలాగా నేను ఉండాలి. నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనుకున్న వారి రాత్రి మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ ప్రార్థనకు జవాబునైనా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన ఏకీవించండి. స్తోత్రమునైనా పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. ఈ రాత్రినైనా మీరు చెప్పబడినటువంటి మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు ప్రభువా ఏ రీతిగా ఉన్నారు నేను ప్రభువా, ఏ స్థలములో పడ్డ విత్తనముగా ఉన్నారు? త్రోవ పక్క పడ్డ విత్తనములాగా ఉన్నారా? రాతి నేల మీద పడ్డ విత్తనములాగా ఉన్నారా? ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనముగా ఉన్నారా? మంచి నేలను పని నైనా 20 గాని 30 గాని 60 గాని 100 ఫలితాన్ని నేను ప్రభువా పొందుకునే వారుగా ఉన్నారా? ఈ రాత్రి నీ బిడ్డల ప్రభునైనా విమర్శించుకోవడానికి, వారిని సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి నైనా ఈ రాత్రి నీ కృప దయచేయండి. ప్రార్థన చేసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. దేవా, నా జీవితంలో నా బ్రతుకు ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగుంది? ఈ రాత్రి నేను ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు తండ్రి, నీవు నన్ను హెచ్చరించావు తండ్రి. నైనా త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనంలా కాకుండా నైనా ఇదిగో ప్రభునైనా రాతి నేలన పడినటువంటి విత్తనములా కాకుండా, మండల పొదలలో పడినటువంటి విత్తనములా కాకుండా, నా జీవితంలో ప్రభా మంచి నేలను పడినటువంటి విత్తనం ఫలించేలాగున నా జీవితాన్ని రాత్రికాల సమయంలో సరిచేయండి. నా బ్రతుకును సరిచేయండి, నా పరిస్థితిని సరిచేయండి. ఒకవేళ నాకు కలిగేటటువంటి శ్రమలను బట్టి, శోధనలు బట్టి, ఇరుకులు బట్టి, ఇబ్బందులు బట్టి నేను కృంగిపోతున్నావేమో, నాకున్న తలంపులు బట్టి నేను ప్రభువా ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నానేమో, నా కుటుంబాన్ని ప్రేమించలేకపోతున్నామో, నా కుటుంబంలో ప్రార్థన చేయలేకపోతున్నానేమో, నా కుటుంబంలో ప్రభువా నీకు విధేయత చూపించలేకపోతున్నానేమో, ముండ్ల పొదలు అణిసివేసినట్లుగా నాకున్నటువంటి శ్రమలు, నాకున్నటువంటి ఇబ్బందులు, నాకున్నటువంటి కష్టాలు దేవా నీ వాక్యమైనటువంటి విత్తనాన్ని ప్రభు నన్ను అణిసివేస్తున్నాయేమో. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. మంచి నేలను పడిన విత్తనంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఫలించేటటువంటి విత్తనంలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి నేను ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఒక్కసారి దర్శించండి తండ్రి. నీ వాక్యం అనే విత్తనం ప్రభునైనా నా హృదయంలో ఫలించులాగా కృప చూపించండి. యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే స్తోత్రాలు తండ్రినైనా. మంచి విత్తనంలాగా ఉండడానికినైనా ఇదిగో ప్రభు నాకున్న పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు సరిచేయండి, సరిదిద్దండి తండ్రినైనా. నా జీవితాన్ని ప్రభు మార్చండి, నా బ్రతుకును మార్చండి, మీ శిలువ రక్తములను కడగండి, పవిత్రపరచండి తండ్రినైనా. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డగా నేను జీవించాలి, నీ బిడ్డగా నేను ప్రభు లోకముల సాక్షిగా ఉండాలి నైనా. నీ తలాంతులు నేను పొందుకోవాలి, నీ తలాంతులతో నేను ప్రభుని జీవించాలి. నా కుటుంబంలో సంతోషం, ఆనందం కావాలి. అటు రీతిగా ప్రభు ఫలించేటటువంటి విత్తనముగా నేను ప్రభు నన్ను ఉంచండి, నన్ను దీవించండి. ఈ రాత్రి నేను ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించమని ఎందరైతే ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి బ్రతుకులు గొప్ప ఆశీర్వాదాలు కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయం అందు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తున్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయం అందు దేవుని సన్నిధానంలో మీరు ప్రమాణం చేసుకోండి, ఒప్పానం చేసుకోండి. నేను నీ బిడ్డగా ఉంటాను నైనా, మంచి విత్తనముగా ఉంటాను, ఫలించే విత్తనముగా ఉంటాను, ఆశీర్వాదాలు పొందుకునే విత్తనముగా ఉంటాను అని ప్రార్థన చేసుకోండి. అందరైతే ప్రార్థించారో ప్రార్థన దేవుడు ఆలకించి వారికి శ్రేష్టమైన ఈవులను ఈ సమయం అందు వారికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఇంతవరకు నైనా కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని
నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో ప్రభా, వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఫలించేటటువంటి విత్తనముగా వారు జీవించడానికి, నీ ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకోవడానికి నైనా 20 అంతలుగా, 30 అంతలుగా, 100 అంతలుగా, నేను ప్రభా 1000 అంతలుగా ఫలితాన్ని బిడ్డలు పొందుకునేటువంటి జీవితం బ్రతుకునైనా నీ బిడ్డలకి రాత్రికాల సమయం ముందు దయచేయండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవారిని ప్రభా, ఆర్థికపరమైన సమస్యలు విడుదల కలిగించండి తండ్రి. చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి చదువులో తోడుకోండి. యవనస్తులు జ్ఞాపకం చేసుకుని యవన ప్రేమని కాడమేడ కృప చూపించండి. వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వివాహ కార్యక్రమాల్లో నేను ప్రభు మీరు తోడుకోండి, కాపుదలుగా ఉండండి. అటు రీతిగానే ప్రభు చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అలాగే ప్రభు మరి గృహిణులుగా ఉంటూ గృహత్వం చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గడపను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి ఉన్న అవసరతలు, ఆక్రతులు ప్రభు, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, అలాగే కుటుంబాల్లో శోధన ఉన్నవారు శోధన నుంచి విడిపింపబడాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారిని ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇచ్చిన విడుదల కలిగించి అయినా వారి గృహంలో సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి. అయినా వారికి ఉన్న సమస్తం చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయండి. ప్రతి ఒక్కరు నీ వాక్యమును వినడానికి, నీ వాక్యమును అంగీకరించడానికి నేను నీ సన్నిధానంలో ప్రభు వాక్యమును బట్టి నేను ప్రభు వారు నేను పట్టబడి నీ సన్నిధానంలో మోకరించడానికి, నీ సన్నిధానంలో పాలు పంపులు పొందడానికి కూడా కృప చూపించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని, ఈ పేటను, పేట చుట్టూ ఉన్నటువంటి ప్రతి స్థలాన్ని కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. జంగారెడ్డిగూడెం ప్రాంతం అంతటిని ప్రభు దీవించి ఆస్వాదించండి ప్రభు. నేను ఎక్కడైతే నేను ప్రభు నీ సువార్త ప్రకటింపబడుతుందో ఆ ప్రదేశాల చుట్టూ మీకు కంచి వేసి కాపుదల దయచేయండి. మీ ఆత్మ వర్షం అక్కడ కురిపించండి. ఈ రాత్రి విన్నటువంటి వాక్యాన్ని బట్టి నేను ప్రభు నీ పరిశుద్ధాత్మ నీటిని ప్రభు నేను ప్రభు నీ బిడ్డలలో ప్రభు నిలిపి నేను ప్రభు వాక్యము ఫలించి అభివృద్ధి పొందినైనా వాక్యానికి అనుగుణంగా జీవించడానికి కృప చూపించండి. వారికి ఉన్న ప్రతి అగ్రతలు అవసరతలు తీర్చండి. ఈ సమయం నీ బిడ్డలు ఇంటికి వెళ్ళి చూడగా నీ సన్నిధాన అవసరతలు నింపండి. వారి గృహం చుట్టూ కంచి వేసి కాపుదల దయచేయండి. రేపటి దినం మరలి ఇటు రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచే భాగ్యం నీ బిడ్డలు మనం అందరికీ దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదశన చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడు వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడనెడగొండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చెం, ప్రవేశ రక్తమే చెం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనము.